నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ ని ఆయన సమావేశంలో లేవదీశారు. అది ఏమిటి అన్నట్లయితే, అమరావతిలో కాదంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి చాలా అత్యంత విలువైనటువంటి సంచలనాత్మకమైనటువంటి పాయింట్ ఆయన లేవదీశారు. అది ఏంటి అన్నట్లయితే, అక్కడ జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి రేట్లు ఢిల్లీలో కూడా లేవు అనేటువంటిది ఆయన లేవనెత్తినటువంటి పాయింట్. భయంకరమైనటువంటి కాంట్రాక్టర్లకి ఎడాపెడా అసలు ఏ బేసిస్ లో ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది తెలియకుండా అక్కడి ప్రజలు అసలు ఏమాత్రం అంటే సామాజిక వేత్తలు కానీ ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ వీళ్ళెవ్వరూ కూడా దీని గురించి ఇంత భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంటే చలనం లేనటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్ లోకి సంబంధించినటువంటి అంశాలు ఏదో రెండు పార్టీల మధ్య వ్యవహారం లాగుంది, వాళ్ళు చేసేటువంటి దాన్ని కేవలం మేము మాత్రమే మాట్లాడుతున్నాం అనేటువంటి రీతిలో ఆయన ఒక వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. నిజంగా అక్కడ జరుగుతుంది ఏంటంటే ఏదో అధికార కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టే ఉంది తప్ప మనకెందుకులే అనేటువంటిది. కానీ సరే, ఈ ఉపోద్ఘాతం అంతా కాదు, కొన్ని సంచలనాత్మకమైనటువంటి మిథున్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశానికి అనుగుణంగా మీకు వాస్తవాల్ని మీకు ఈ రోజున ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి ఈ వాస్తవాల్ని గమనించిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది అది మీకే నేను వదిలేస్తున్నాను. ఇది ఇంజనీరింగ్ కోణంలో మనం ఇదేదో రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి ఇది కాదు, సాంకేతికంగానే నేను కొన్ని ఆధారాలు సేకరించాను, ఆ ప్రకారంగానే మాట్లాడుకుందాం. ఇంజనీరింగ్ కోణంలో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఏంటి అన్నట్లయితే, సిపిడబ్ల్యూడి అంటే ఆబ్లిక్ ఎస్ఓఆర్ రేట్లతో అమరావతి రేట్లు ఎందుకు సరిపోవడం లేదు అనేటువంటిది, సరిపోలడం లేదు అంటే ఎందుకు కంపారిజన్ అనేటువంటి దాంట్లో ఎందుకు ఇంత భయంకరమైన వేరియేషన్ వస్తూ ఉంది. కొత్త నగరంలో వాస్తవానికి ఏంటంటే లాజిస్టిక్స్ తక్కువగా ఉండాలి, కానీ ఖర్చు ఎందుకు పెరుగుతూ ఉంది. గతంలో టెంపరరీ సచివాలయ నిర్మాణానికి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి జరిగింది, అదంతా కూడా అరణ్య రోదనగా మిగిలిపోయింది తప్ప దానివల్ల ఏమీ జరగలేదు. అమరావతి నిర్మాణాలు కూడా ఇప్పుడు అదే ప్యాటర్న్ లో జరుగుతున్నాయా? అసలు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, స్వతంత్ర టెక్నికల్ ఆడిట్ అనేటువంటిది ఎందుకు జరగటలా? ఈ ఖర్చులకు సంబంధించి ఒక ఇండిపెండెంట్ టెక్నికల్ ఆడిట్ అనేటువంటిది జరగాలి, అది జరుగుతుందా అనేది ఇక్కడ పాయింట్. ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాల ఖర్చు మిథున్ రెడ్డి గారు చెప్పినట్టు ఢిల్లీ కంటే కూడా ఎక్కువగా చూపిస్తున్నారు. ఇదేదో ఆయన పొలిటికల్ వెంజెన్స్ తోనూ దీంతోనూ ప్రిజుడీస్ తోనూ మాట్లాడింది కాదు, మీకు క్లియర్ గా ఇక్కడ నేను వాస్తవాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను. గతంలో ఏ విధంగా అయితే సచివాలయానికి టెంపరరీ నిర్మాణంలో కూడా భయంకరమైనటువంటి ఎస్టిమేషన్స్. సరే, ఇప్పుడు దేశంలోనే ఇది గమనించాలి, దేశంలోనే ఏ నగరంలో కూడా లేనంత అత్యంత ఖరీదైనటువంటి రేట్లు అమరావతి నిర్మాణంతో ఉన్నాయి. వీటిని పోల్చి చూద్దాం ఒకసారి. ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చర్ అంటే సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఢిల్లీనే మనం ఆయన చెప్పినట్టు మిథున్ రెడ్డి గారు చెప్పినట్టు ముందు ఢిల్లీ నుంచి ప్రారంభిద్దాం. న్యూఢిల్లీలో సిపిడబ్ల్యూడి పరిధి సగటు నిర్మాణ వ్యయం ఎంత అంటే 2500 నుంచి 3200 ఏది చదరపు అడుగుకి అవుతున్నటువంటి ఖర్చు. అంటే ఇది కూడా ఎట్లాగా సిపిడబ్ల్యూడి అంటే స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా దట్టు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది. దీనికి అంటే ఇదేంటి, భూకంప నిరోధక డిజైన్, భద్రతా ప్రమాణాలు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ దాంట్లో కూడా హై స్టాండర్డ్స్ అన్నమాట. భూకంప నిరోధక డిజైన్, భద్రతా ప్రమాణాలు చాలా పటిష్టంగా ఉంటాయి. క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో. ఇక హైదరాబాద్ కొద్దాం. హైదరాబాద్ సగటు నిర్మాణ వ్యయం 2200 నుంచి 3000 చదరపు అడుగుకి అవుతున్నటువంటి ఖర్చు. అది కూడా ఏంటి, ఇక్కడ లోకల్ మెటీరియల్ అందుబాటులో ఉంది, అనుభవజ్ఞులైనటువంటి కాంట్రాక్టర్లు మనకి అవైలబుల్ గా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రాజెక్టుల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్ మేక్స్ నో డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్ హైదరాబాద్కి అమరావతికి. ఇక్కడ వాళ్ళు అవైలబుల్ గా కూడా ఉన్నారు. దాదాపు వాళ్ళల్లోనే మీకు కావాల్సినటువంటి వాళ్ళకి మీరు కట్టబెడుతున్నారు. సో ఇక
ఇక్కడ సచివాలయం టీ హబ్ గాని ఇవన్నీ కూడా జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఆ రీతిలోనే జరిగాయి. సరే, బెంగళూరుకు సగటు నిర్మాణ వ్యయం ఇక్కడ 2,400 నుంచి 3,300 చదరపు అడుగు. ఇక్కడ పైగా ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే లేబర్ ఖర్చు కూడా ఎక్కువ అక్కడ. కాబట్టి తర్వాత గ్రీన్ బిల్డింగ్ నిబంధనలన్నీ కూడా ఉన్నాయి. ట్రాఫిక్ అండ్ లాజిస్టిక్ ఖర్చు కూడా అక్కడ చాలా ఎక్కువ మిగతా నగరాలతో పోల్చుకుంటే. అవన్నీ కలుపుకున్నా కూడా అక్కడ అవుతున్నటువంటి ఖర్చు ఏంటి అంటే 2,400 నుంచి 3,300. ఇది చాలా ఇంపార్టెంట్ గా గమనించాలి. లేబర్ ఖర్చు కానీ, ఈ ట్రాఫిక్ వ్యవహారాలు కానీ, గ్రీన్ బిల్డింగ్ నిబంధనలు కానీ ఇవన్నీ కలుపుకున్నా కూడా. మరి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వీళ్ళు చూపిస్తున్నటువంటి ఖర్చు అంతా అంటే దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 3,800 నుంచి 4,500 రూపాయలు చదరపు అడుగుకి కొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఇంకా ఎక్కువగా కూడా చూపిస్తున్నారు. ఇక్కడే అసలు వ్యవహారం మొదలవుతుంది. సాధారణంగా ఏంటి అంటే మొదట కొత్తగా మొదలు పెట్టేటువంటి నగరాల్లో తక్కువ రేట్లే ఉండాలి అనేటువంటిది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. కానీ ఢిల్లీ కంటే అమరావతిలో నిర్మాణ ఖర్చు ఎందుకు ఎక్కువగా ఉంటా ఉంది? బెంగళూరు కంటే అమరావతిలో నిర్మాణ ఖర్చు ఎందుకు ఎక్కువగా ఉంటా ఉంది? హైదరాబాద్ కంటే అమరావతిలో నిర్మాణ ఖర్చు ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ ప్రశ్నించే నాదుడు ఎవడు లేడు. ప్రశ్నించినా కూడా వాళ్ళకి ఏది లేదు. కాబట్టి వాళ్ళకి భయము లేదు, భక్తి లేదు. కాబట్టి మనం ఏదనుకుంటే అదే. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. సో ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా నేను తీసుకుంటే వాళ్ళు అన్నది ఏంటంటే, అయ్యా మేమేదో ప్రశాంతంగా మా బతుకులు మేము బతుకుతున్నాం, వాళ్ళతో మాకెందుకు గోల, అదేమన్నా డెమోక్రటిక్ సెటప్ అయితే పోను అనుకోవచ్చు మన ఒపీనియన్స్ ఓపెన్ గా చెప్పడానికి. బట్ స్టిల్ చెప్తాం, మా పేర్లు మాత్రం వద్దని. వాళ్ళు ఇంత పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడంటే అక్కడ డెమోక్రసీ కూడా ఎలా వర్ధిల్లుతుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో వాళ్ళు చెప్పిన మాటలు చూసుకుందాం. ఇక్కడ ఈ ఇంజనీరింగ్ నిపుణులు ఏమంటున్నారు అన్నట్లయితే, ఒక ఆయన సిపిడబ్ల్యూడి అనుభవం ఆయనకి 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన చెప్పిన మాట, ఢిల్లీలోని సిపిడబ్ల్యూడి ప్రాజెక్టులు దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మించబడతాయి అక్కడ. ఎందుకంటే దేశ రాజధాని అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఈ ఎర్త్ క్వేక్స్ థ్రెట్ ఒకటి ఉంటుంది. ఆ భూకంప నిరోధక డిజైన్స్, భద్రత, లాజిస్టిక్స్ అన్ని కలిపినా కూడా చదరపు అడుగుకి 3,200 రూపాయలు దాటడం అరుదు అని ఒక 3 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్ చెప్తున్నటువంటి మాట. అలాంటప్పుడు అమరావతిలో 4,000కు పైగా ఎందుకు వీళ్ళు చూపిస్తున్నారో నాబోటోడికి అయితే అర్థం కావట్లేదని ఆయన సీనియర్ మ్యాన్ ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన ఈయన ఐఐటి అలుమిని. ఈయన చెప్తున్న మాట ఏంటంటే, కొత్త నగరాల్లో భూమి ఖర్చు, లేబరు, ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి సాధారణంగా మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి చోట్ల ఖర్చు చాలా తక్కువగా, అంటే 10 నుంచి 15% తక్కువ ఖర్చు ఉండాలి వాళ్ళకి అయ్యే ఖర్చు కంటే కూడా. కానీ అమరావతిలో దీనికి చాలా విరుద్ధంగా కనిపిస్తుంది అనేటువంటిది ఎంత వ్యాలిడ్ పాయింట్ ఈయన చెప్పాడు. ఇంకొక కాంట్రాక్టింగ్ నిపుణుడు ఎక్స్పర్ట్ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభుత్వ కాంట్రాక్ట్ హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ 2,500 నుంచి 3,000 వరకు మాత్రమే అవుతున్నటువంటి ఖర్చు. మరి అదే తరహాలో అమరావతిలో 4,500 రూపాయలు చూపించడం అంటే BOQ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ లో ఇంత అసాధారణమైనటువంటి పెరుగుదల ఏ విధంగా ఉందో మాకైతే అర్థం కావట్లేదని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక పబ్లిక్ వర్క్స్ కన్సల్టెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, టెంపరరీ సచివాలయం విషయంలో కూడా ఇదే తరహా సమస్యలు వచ్చాయి. కానీ అప్పుడు లేవనెత్తినటువంటి ప్రశ్నలు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి. ప్రత్యేక డిజైన్ అని సమాధానం వచ్చింది. ఏమిటయ్యా ఈ ప్రత్యేక డిజైన్ అంటే, కాస్త వర్షానికి మొత్తం గోడలన్నీ క్రాక్ ఇచ్చి ఎక్కడికక్కడ సీపేజీలతో వాటితో అయిపోయినా కూడా దాన్ని పట్టించుకునేటువంటి దాని మీద నాథుడే లేడు. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యం కింద ఇప్పుడు మళ్ళీ చెలరేగిపోతున్నారు. ఇది ఇక్కడ ఓవరాల్ గా ఈ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాట కంపారిటివ్, ఇది ఆధారాలతో సహా మనం చెప్తున్నాం, మనం గాలిపోగేసింది కాదు. కాబట్టి మీరు కూడా కావాలంటే ఈ ఎక్కడ ఏ నగరాల్లో ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది చూడొచ్చు. కాబట్టి ఇది పొలిటికల్ ఎలిగేషన్ కాదు. మిథున్ రెడ్డి ఏదో పొలిటికల్
పొలిటికల్ ప్రిజుడిస్ తో చెప్పాడని చెప్పి అనుకోవడానికి వీలేదు. ఇది పూర్తిగా టెక్నికల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఢిల్లీ కంటే అమరావతిలో ఎందుకు ఎంత ఖర్చు ఉంటుంది అనే దానికి మరి ప్రజలు ఆలోచించాలి. ఇంత ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రంలో ఇంత అడ్డగోలు దోపిడీగా ఇష్టారాజ్యం కింద జరుగుతూ ఉంటే దీని గురించి ప్రజా సంఘాలు గాని ఇతరత్ర రాజకీయ పార్టీలు గాని భవిష్యత్ తరాల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు గాని దీని గురించి ఏమీ మాట్లాడకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఈ పంచాయతీ ఏదో అధికార కూటమికిను వైసీపీకి మాత్రమే అన్నట్టుగా జనాలు కిమ్మనకుండా ఊరుకోవటం మాత్రం అత్యంత బాధాకరం. ఎందుకంటే గతంలో మాట మాట్లాడితే మేధావులు ఉంటా కొంతమంది ముందుకు వచ్చేవాడు. మరి వాళ్ళందరూ ఎందుకు మోగపోయారు? అదేదో చెప్పాలన్నట్టయితే మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా తలలు వంచుకున్నట్టుగా ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరూ ఎందుకు తలలు వంచుకున్నారు అనేటువంటిది కనీసం సగటు ప్రజలన్నా దీని గురించి ఆలోచించాలి. ఈ దోపిడీకి సంబంధించి ఖచ్చితంగా చైతన్యం రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాదన్నట్లయితే ఆ రాష్ట్రం ఎవ్వరూ కూడా దాన్ని ఆదుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఈ దోపిడీకి కూడా అడ్డు అదుపు ఉండదు. దేశంలోనే, మళ్ళీ చెప్తున్నాను, దేశంలోనే ఎక్కడా లేనంత ఖర్చు అక్కడ ఎందుకు వస్తుందనే దాన్ని మీరు ఆలోచించండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.